పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం అమ్మా. నమస్తే మాధురి. ఇంకా శ్రావణ శుక్రవారాలు మామూలుగా శుక్రవారం అంటేనే లక్ష్మీప్రదం. అవును. ఇంకా శ్రావణ మాసంతో కలిసి వచ్చిన శుక్రవారం అంటే మాత్రం ఇంకా అబ్బా ఖచ్చితంగా అమ్మవారు తిష్ట వెయ్యాలి అన్నట్టుగానే భావిస్తూ ఉంటాం. అవును. అయితే శ్రావణ శుక్రవారాలు ఏ విధంగా మనం చేసుకోవాలి, ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి అన్న విషయాలు తెలుసుకోవాలమ్మా. తప్పకుండా. అయితే శ్రావణ శుక్రవారం వస్తోందనగానే తెల్లవారుజాము లేవడము. మిగతా రోజుల్లో మనం శుక్రవారాలు తలస్నానం చేయకూడదు, కానీ ఈ రోజైతే తలస్నానం చేసుకోవచ్చు. పట్టుబట్టలు కట్టుకుంటాము, ఎవరికి ఉన్నది వాళ్ళ దాంట్లో పట్టుబట్టలు కట్టుకుంటాము, అమ్మవారిని అలంకరించుకుంటాము. అయితే మరి ఈ రోజు మనం పూజ చేయవలసిన అమ్మవారు ఎవరు అంటే కనుక మనకి అష్టలక్ష్ముల్లో వరలక్ష్మి అమ్మవారిని ఈ రోజు మనం పూజ చేస్తాము. స్కాంద పురాణ ప్రకారము మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారము ఈ రెండిటిలోనూ మనకి చెప్పబడింది ఏంటంటే, ఈ మనకు ఒక్కొక్క లక్ష్మికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అదేంటిది పిల్లల కోసము సంతానలక్ష్మి, ధనం కోసం ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యం కోసం ధైర్యలక్ష్మి, ఇలాగా మనకి 8 లక్ష్ములు ఇచ్చారు. అందులోనే ఒక వరలక్ష్మి, ఆవిడ ప్రత్యేకంగా వరాలు ఇవ్వడం కోసమే, ఇంకా ఏది కాదు, మనం అడగడము ఆవిడ ఇచ్చేయడము అంతే. ప్రత్యేకంగా వరాల కోసమే ఆ తల్లి ఉన్నదనమాట. అయితే ఈ వరలక్ష్మిని పూజ చేసేటప్పుడు ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ధనపరంగా, ఆరోగ్యపరంగా, లేదా అంటే కుటుంబ సమస్యలు ఉంటుంటాయి చాలా మందికి, భర్తకు బాగోకపోవడము, పిల్లలకి బాగోకపోవడము, ఇలా ఇంట్లో అత్తమామలకు బాగోకపోవడము, ఆరోగ్యపరంగా వీళ్ళు తప్పనిసరిగా ఈ శ్రావణ శుక్రవారాలు నోములు అయిపోయిన తర్వాత మనం ఇంకా మిగతా శ్రావణ మాసాలు ఏమి చెయ్యొద్దా, అక్కర్లేదా అంటే కాదు, ఇది మన జీవితాంతం చేసుకునేవే. 5 సంవత్సరాలు అయ్యిందే కానీ 6వ సంవత్సరం నుంచి మాకు అయిపోయింది ఇంకేం అక్కర్లేదని మనం మూతేసి కూర్చోలేం కదా. కాబట్టి మనకి ఇప్పుడు వరాలు ఎప్పుడూ కావాలి మనకి. కాబట్టి ఈ సమయంలో మనము ఇది ఎవరికైతే ఏ బాధలు ఉన్నాయో ఆ సమయంలో మనం శుక్రవారం రోజు చేసుకుంటాము. ఇది దీంతో పాటు ఇది కొంతమందికి పిల్లలు లేకుండా ఉండి ఉంటారు. ఆ పిల్లలు లేని వాళ్ళు కూడా సంకల్పం చెప్పుకుని ఈ వరం కోరుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉంటారు, మరి ఇది పెళ్లి కాని వాళ్ళు చేయొచ్చా అంటే తప్పనిసరిగా చేసుకోవచ్చు. మంచి భర్త రావడం కోసం, ఎవరికైనా మంచి భర్తే కావాలనిపిస్తుంది కదా. సో మంచి భర్త కావాలి, అందమంగా ఉండాలి, ఆస్తులు ఉండాలి, ప్యాకేజీ బాగుండాలి, వెనకాల మంచి విల్లాలు ఉండాలి, ఇలాగా ఆ పిల్లకి ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు కోరుకుని ఆ పడుచు కూడా చేసుకోవచ్చు. తర్వాత ఆర్థిక బాధలు ఉన్న వాళ్ళు, ఇందాక మనం అనుకున్నట్టుగా ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఈ శుక్రవారం రోజు ప్రతి శుక్రవారము చేసేసుకోవచ్చు. చేసేటప్పుడు మాత్రము కొంచెం ఉపవాసం ఉండి చేస్తే మంచిది. అమ్మవారికి ఇష్టమైన పువ్వులు, ఇష్టమైన నైవేద్యాలు పెట్టుకోవడంతో పాటు ఆ రోజు పూజ చేసేంత వరకు ఏమీ తినకుండా పాలు తీసుకుని పళ్ళు తీసుకుని మళ్ళీ సాయంత్రం పునఃపూజ చేసుకున్నప్పుడు అప్పుడు ఉద్వాసన చెప్పేసి, కొంతమంది ఏం చేస్తుంటారు మళ్ళా శుక్రవారం వరకు ఆ కలశాన్ని, అదే ఆ పూజ చేసిన పదార్థాన్ని అలాగే ఉంచుతారు, అంటే ఆ ఐటమ్స్ ని కానీ ఏవైనా అలా అక్కర్లేకుండా ఎక్కడికక్కడ ఏ రోజుకి ఆ రోజు ఉద్వాసన చెప్పేసి మళ్ళా తిరిగి మళ్ళా మనం ప్రారంభం చేసుకుంటాము. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, కలశం పెట్టే విధానంలో కూడా కొంతమందికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆచారాలు ఉంటాయి. కొంతమందికి కలశం పెట్టే ఆచారం ఉంటుంది, కొంతమందికి కలశం లేకుండా చేసుకునే ఆచారం ఉంటుంది. అయితే కలశం పెట్టేది ఎట్లా పెడదాము అనేది చూసుకుందాం. లేనిది ఎలాగా ఉంటుంది, మామూలు పూజ చేసేసుకుంటారు. అది కలశం పెట్టే విధానంలోనూ ముందుగా పళ్ళెం కానీ లేదా ఒక వస్త్రం కానీ తీసుకుని దాని మీద బియ్యం పోసి కలశంకి మనము ఇత్తడి కానీ, రాగి కానీ, మట్టి కానీ, వెండి కానీ ఈ పాత్రలను ఉపయోగిస్తారు. ఉపయోగించిన తర్వాత చాలా మందికి అందులో డౌట్లు వస్తాయి, అందులో బియ్యం పొయ్యాలా లేదా నీళ్లు పొయ్యాలా, ఇంకేం పొయ్యాలి అంటే కలశం అంటేనే నీళ్లు అని తెలుస్తోంది కదా. మళ్ళీ అది కూడా పెద్ద సందేహమే, నీళ్లు పొయ్యాలా అండి, ఎన్ని లీటర్లు పొయ్యాలి అది కూడా అడుగుతూ ఉంటారు. అయితే లీటర్లు కాదు కానీ నీళ్ళు అయితే పోసి మీరు చెంబు తీసుకున్న దీన్ని బట్టి లెంగ్త్ ని బట్టి నీళ్లు పోసి ఆ నీళ్లలో గంగాజలము కనీసం ఒక చుక్కైనా, గంగాజలం మాకు లేదు అది కూడా ఒక సమస్యగా, గంగాజలం లేదు అనుకున్నప్పుడు దాన్నే గంగాజలంగా అనుకుని తులసి దళం వేసేసి ఆ నీళ్ళని ఆ కలశంలో పోసేయండి. పోసిన తర్వాత పసుపు, కుంకుమ, గంధము
ఒక నాణెము వేసేసి దానిపైన ఎలా అలంకరించాలి అంటే ఈ కలశం పెట్టేదాన్ని మనం అలంకరించుకుంటాం. ఇంకా అలంకారంలో మనం చాలా ధాటిగానే ఉంటాం కాబట్టి అవును. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉమ్. కానీ పైన పెట్టేవి కొబ్బరికాయ నిలబడడానికి పెడతాం కదా, దాన్ని పంచ పల్లవాలతో చేయాలి. పంచ పల్లవాలు అంటే 5 రకాల ఆకులతో. ఉహు. అందులో ఏంటి, రావి, మేడి, మర్రి, మామిడి, జువ్వి, ఈ ఆకులను పెడతారు. కానీ అవన్నీ దొరకకపోతే మామిడాకులు పెట్టినా సరిపోద్ది అంటారు. సాధారణంగా డిఫాల్ట్ గా మామిడాకులు దొరుకుతాయి కాబట్టి అయ్యే పెట్టేస్తూ ఉంటాం కదా. అవును. ఆ. అంటే ఈజీ వే ఎప్పుడు మనం వెతుక్కుంటూనే ఉంటాం కదా, ఆ. ఎప్పుడు ఈజీ వేనే. అయితే మేడి ఆకులు దొరుకుతాయి, జువ్వి ఆకులు దొరకకపోవచ్చు, కానీ ఏవైతే మనకి ఈ చెప్పిన వాటిల్లో దొరికినవి పెట్టుకుని దానికి ప్రత్యామ్నాయంగా మనం మామిడి పెట్టచ్చు, లేదంటే తమలపాకు కూడా కొంతమంది పెడుతుంటారు. ఆహా. తమలపాకు కూడా డెకరేషన్ కోసం తమలపాకు కూడా పెడతారు. ఇది డెకరేషన్ కాదు, అది పెట్టవలసిన శాస్త్రం అది. దాని మీద ఏం చేస్తారంటే కొబ్బరికాయని పెడతారు. ఇక్కడ కొబ్బరికాయని పెట్టే విధానంలో కూడా ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారు, పీచు భాగాన్ని పైకి పెడతారు. పీచు భాగాన్ని పైకి పెడతారు, పెట్టి దానికి జాకెట్ బట్ట పెడతారు. ఆ జాకెట్ బట్ట కూడా ఎక్కడి నుంచో మూలలు బీరువాలోంచి నలిగిపోయింది తీస్తారు కొంతమంది మంచిగానే పెడతారు. అయితే రంగురంగులది పెట్టకుండా, అంటే డిజైనర్వి పెట్టకుండా మామూలుగా ఎరుపు గాని, ఆకుపచ్చ గాని, పసుపు కానీ ఈ 3 జాకెట్ బట్టలనే పెడతారు. కానీ ఆ పిలక భాగం దగ్గర కాదు పెట్టవలసింది. పిలక భాగం మన వైపు ఉండాలి. మా గుండు భాగం ఉంటుంది కదా, అక్కడ అమ్మవారి రూపం తయారు చేస్తారు. లేదు పిలక భాగం మన వైపు కనపడకూడదు అంటే పిలక భాగం వెనక వైపు పెట్టి అమ్మవారి రూపం తయారు చేయాలి. లేదు అంటే అమ్మవారి రూపం పిలక భాగం వెనక కష్టమవుతుంది అని అనుకున్నప్పుడు పిలక భాగం నీటి లోపల పెట్టి అమ్మవారి రూపు తయారు చేసి, ఇప్పుడు అందరూ కొనేస్తున్నారు అమ్మవారి రూపులు, అలా కాదు, దాన్నే మొత్తం అంతా పసుపు రాసి అమ్మవారి ఆకృతిని తీసుకురావాలి. ఆకృతిని తీసుకొచ్చి అప్పుడు మనము అలంకారం చేసుకుంటారు. అయితే ఈ కలశం పెట్టిన దాన్ని ఏం చెయ్యాలి అని కూడా సందేహం ఉంటుంది. ఈ కలశం పెట్టిన కాయ మనకి అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే కనుక, సాధారణంగా పారే నీళ్ళల్లో వదిలేస్తారు. మా పక్కన చుట్టుపక్కల నీళ్ళు ఏవి లేవు, మరి మేమేం చెయ్యాలి? అయితే కనుక దాన్ని గుళ్ళో ఇచ్చేస్తారు. అది మా చుట్టుపక్కల గుళ్ళు కూడా ఏమీ లేవు, మరి మేమేం చెయ్యాలి? ప్రతిదీ సందేహమే కదా. అయితే దాన్ని ఆ కొబ్బరికాయని పగలగొట్టుకుని ఆ ప్రసాదాన్ని ఇంటిల్లపాది తినచ్చు అనమాట. ఇంకా అది కూడా మాకు కుదరదు అని అనుకుంటే కనుక మీ ఇష్టం, మీకు ఏది తోస్తే అది చేసేసుకోవచ్చు. అయితే దీంతో పాటు ఏం చేయొచ్చు అంటే, పూజ పూర్తయ్యాక చాలా మంది ఉద్వాసన చెప్పిన తర్వాత మనం కదిలిస్తాము. ఉద్వాసన చెప్పకుండా మనం కదిలించకూడదు. మళ్ళీ పునఃపూజ చేస్తామా, సాయంత్రం కుదురుతుందా అనేది మనకి తెలియనప్పుడు కొంచెం పీఠం కదిలించేసి మళ్ళా కావస్తే సాయంత్రం పూట మళ్ళా మనం ఆవాహన చేసుకుని చేయొచ్చు. ఆవాహన చేసామంటే అమ్మవారు వచ్చినట్టే కదా. కదిపాము అంటే అమ్మవారిని సాగనంపేసి మళ్ళా తిరిగి మనం మనం పలకొచ్చు అనమాట. ఇలా చేసుకుని కలశం పెట్టి చేసుకుంటారు. అయితే కలశం కింద బియ్యం ఏం చేయొచ్చు అంటే, బ్రాహ్మడికి ఆ కండువాతో పాటు దానం ఇచ్చేయండి. లేదు దాన్ని మన ఇంట్లో పరమాన్నం కింద చేసుకుని తిన్నా గానీ మంచిదే. దీని గురించి ప్రత్యేకంగా సందేహాలు అక్కర్లేదు, ఈ ప్రకారంగా చేసేసుకోవచ్చు. అయితే ఏంటంటే, పూజలో కూర్చున్నప్పుడు మనకు తెలియకుండానే మాట్లాడుతూ ఉంటాం మనం. అది అయిపోయిందా, సరే వాడిని ఇటు రమ్మను, ఇది చేసారా, ఓం నమః శివాయ, అమ్మ మంత్రాలు చదువుకుంటా. ఇది సర్వసాధారణంగా అలా చేయొచ్చు అసలు? అస్సలు చేయకూడదు. అంటే ఏదో సామెత కూడా ఉంది, చిత్తం చెప్పుల మీద అది భక్తి దేవుడి మీద అన్నట్టు ఏదో సామెత ఉంటుంది దానికి. మనకి గుళ్ళో విడిచిన చెప్పుల మీద భక్తి ఉంటుంది. అమ్మో కొత్త చెప్పులు ఏమైపోతాయో, ఎవరేసుకెళ్ళిపోతాయో ఉంటుంది, కానీ మనం ఆ దేవుడి మీద భక్తి పెట్టలేకపోతాము. అలాగే ఇక్కడ కూడా మొబైల్స్ మీద నాకు ఈ సమయానికి ఎవరో ఫోన్ చేయాలి, ఏమి మెసేజ్ వచ్చింది, ఈ మెసేజ్ల మీదే ఎక్కువ, పిలుపులు కూడా పట్టించుకోము, మొబైల్ మీదే ఎక్కువ ఉంటుంది. అవును. కాబట్టి దాన్ని సైలెంట్లో పెట్టుకుని, మీకు మొబైల్ కావాలా, అదేదో సినిమాలో అలీ గారు అన్నట్టు పెళ్లి కావాలా తంతు కావాలా నీకు, అలాగా అన్నట్టుగా మనకి పూజ కావాలా మొబైల్ కావాలా, అలా పెట్టుకుని దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టేయండి. సరే, అది సరదాగా చెప్పినప్పటికీ ఎవరైనా పిలిచినప్పుడు అభావంలో తప్పనిసరిగా మనమే లేచి వెళ్ళాలి అని అన్నప్పుడు అక్కడ కొంచెము శాంతి మంత్రం చెప్పేసి ఓం నమో భగవతే వాసుదేవాయ,
లేదా విష్ణవే నమః అని చెప్పి మళ్ళా లేచి వెళ్ళి ఆ పని చూసేసుకుని మళ్ళా వచ్చి ఓం విష్ణవే నమః అని 3 సార్లు చెప్పి కంటిన్యూ చేయొచ్చు. ఇది ఎవరైనా పిలిస్తే సంగతి. అదేదో కావాలని మెసేజ్ వచ్చిందని చెప్పి ఓం విష్ణవే నమః అని ఇక్కడ చెప్పేసి మెసేజ్ చూసుకుని వాళ్ళకి రిప్లై పెట్టేసి వస్తే అది ఫలితం కాదు. అభావంలో మాత్రమే ఈ మంత్రం అన్నమాట. అయితే ఇంకా కొంచెం ఏంటంటే తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా మనం కంటిన్యూ చేయొచ్చా అంటే ఇది మనకి తెలియని ప్రకృతి రీత్యా వచ్చినది కాబట్టి అడ్డు పెట్టుకుని మనం తుమ్మేటప్పుడు మనకి తెలుస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ గా బయటకు వచ్చేది కాబట్టి అది డైరెక్ట్ గా దేవుడి మీదకి వెడుతుంది కాబట్టి పక్కకు తిరిగో పక్కకు జరిగో ఆ కార్యక్రమం చేసి మళ్ళా మనము నీళ్లు సంప్రోక్షణ చేసుకోవాలి. కలశంలో నీళ్లు సంప్రోక్షణ చేసుకుని కంటిన్యూ చేసేయచ్చు. అయితే ఇంకొకటి మళ్ళా మనము శౌచాలయానికి వెళ్ళాలి, వాష్రూమ్కి వెళ్ళాలి. వెళ్ళొచ్చిన తర్వాత తిరిగి ప్రారంభించవచ్చా అంటే కనుక మళ్ళా శిరస్నానం చేసి అప్పుడు ప్రారంభించవచ్చు. అయిపోయిన తర్వాత ఏదో మమ అనుకుని పసుపు నీళ్ళు జల్లేసుకుని వచ్చి కూర్చుంటే కనుక అది అశౌచమే, కొనసాగించకూడదు. లేదు ఇప్పుడు మనం కాకపోయినా ఇంకొకరు కొనసాగిస్తారు, మా భర్త కానీ తండ్రి కానీ కొనసాగిస్తారు అనుకున్నప్పుడు మనం తప్పుకుని వాళ్ళు కంటిన్యూ చేసేటట్టుగా చేసేయచ్చు. లేదా మనమే కూర్చున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఓం విష్ణువే నమః అని చెప్పుకుని మళ్ళా శుద్ధి చేసుకుని వచ్చి కూర్చుని కొనసాగించవచ్చు అనమాట. ఇదే అలవాటుగా పెట్టేసుకుంటే మాత్రం పనికిరాదు, అభావంలో మాత్రమే. ఓకేనమ్మా. శ్రావణ శుక్రవారాలకి సంబంధించి ఆ రోజు నియమాలు ఏ విధంగా మనం పాటించాలన్న విషయాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.